విజయనగరం జిల్లా పొల్లిపల్లి సభలో లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా లోకేష్ మాట్లాడుతున్నారంటూ పిటిషన్ వేశారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల పేరు రెడ్ డైరీలో రాశామన్న లోకేష్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ కోర్టును సిఐడి కోరింది. బాబు గారు ఉన్న బ్యారక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్, ములాఖాత్ చేసిన రూము ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్. దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు. మనందరి అమ్మ భువనమ్మ మనకు అండగా నిలబడింది. నేను బాధపడి కళ్ళంతా నీళ్లు పెట్టుకుంటే కొండంత భరోసా. వెనకాల నుంచి వెళ్ళు, భయపడొద్దు, ముందరికి నాడు, ఇంటికి రావద్దు, పోరాటం పూర్తయిన తర్వాతనే గర్భ తక్కువ అని భువనమ్మ నాకు ముందరికి పంపించింది. ఈరోజు ఇంటికి వెళ్తే విచిత్రాలు ఉన్నాయి. మొన్న తుఫాన్ వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చిందని ఇంటికి వెళ్ళా. దేవాంశ్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు, నడవాలి కదా నువ్వు అంటున్నాడు. అంటే ప్రజల కోసం, ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని ఇబ్బంది పెట్టారో, ఇదిగో ఎర్ర బుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి. వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. లోకేష్ చేసిన ఈ రెడ్ డైరీ వ్యాఖ్యల మీద అయితే ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, నిన్నటి సభలో రెడ్ డైరీ గురించి అయితే లోకేష్ ప్రస్తావించారు. అయితే దీనిపై అయితే పిటిషన్ దాఖలు చేసింది సిఐడి. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ప్రధానంగా కూడా లోకేష్ ఏదైతే చిత్తూరు నుంచి కూడా ప్రారంభించిన యువగలం పాదయాత్రకు సంబంధించి ఆ రోజు నుంచి మొన్న పూర్తయిన వరకు కూడా సంబంధించిన ఎవరైతే తన యువగలం పాదయాత్రలో అధికారులు ఏదైతే సంబంధించి చట్టాలను ఉల్లంఘించి మరీ తనపై కేసులు నమోదు చేయడం కావచ్చు, అలాగే కార్యకర్తలు నాయకుల పైన నమోదు చేసిన కేసుల విషయంలో కావచ్చు, చట్టాన్ని అధికారులు ఉల్లంఘించారు, చట్టాన్ని అమలు చేయలేదంటూ కూడా అధికారులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ యువగలం పాదయాత్రలో వస్తూనే ఉన్నారు. ఈ యువగలం పాదయాత్రలో కూడా ఒక ప్రత్యేకమైన బుక్ ను కూడా ఆయన తీసుకొస్తూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ బుక్ కు సంబంధించి రెడ్ డైరీ అంటూ కూడా ఆయన ఒక పేరు కూడా దానికి పెట్టారు. ఈ రెడ్ డైరీలో ఎవరైతే అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారో, అలాగే ప్రతిపక్షానికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలను కావచ్చు, అలాగే నాయకులు కావచ్చు ఇబ్బంది పెట్టారో, చట్టానికి లోపడకుండా పనిచేశారో, అలాగే కాకుండా వైసీపీకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలుగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరి అధికారుల పేర్లు కూడా నేను ఈ రెడ్ డైరీలో దాచాను. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ రెడ్ డైరీలో ఉన్న పేర్లు ఎవరైతే ఎంక్వైరీ వేసి వాళ్ళకి తగిన శిక్ష విధించేలాగా కృషి చేస్తానంటూ కూడా ఆయన ఆ రెడ్ డైరీకి సంబంధించి వ్యాఖ్యానించడం. ఈ వ్యాఖ్యలకు సంబంధించి అయితే అధికారులు కూడా కొంచెం సీరియస్ గానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులకు సంబంధించి ఏదైతే తమ మనోభావాలకు సంబంధించి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారంటూ కూడా అధికారులు, సిఐడికి సంబంధించిన అధికారులు కూడా ఈ రోజు సిఐడి ఏదైతే కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ సభలో ఏదైతే లోకేష్ మాట్లాడిన వీడియో కూడా అక్కడ ఆ పిటిషన్ కూడా అటాచ్ చేస్తూ కూడా సిఐడిలో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల పేర్లు రెడ్ డైరీలో రాసుకున్నామని లోకేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పైన కూడా వాళ్ళు పిటిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. దీనిపై కూడా లోకేష్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్ లో ప్రధానంగా పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.